దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మరి ఎంతో కృప చూపించి మరి నాకు దేవుడు ఈ ఆలోచన ఇచ్చినందుకు దేవాది దేవుడికి వందనాలు. మరి నేను చాలా భేదవాడిని. మరి నేను ఒకప్పుడు నాకు మరి తిన్నాకపోతే ఏమి ఉండేది కాదు. మరి దేవుడు నమ్ముకున్న తర్వాత మరి దేవుడు కృప చూపించాడు. మరి నేను ₹1 బిళ్ళ కాంచి ₹2 బిళ్ళ కాంచి ₹5 బిళ్ళ కాంచి ఇప్పుడు దేవుడు ₹10 బిళ్ళ దాకా నన్ను పేదవాళ్ళకి పెట్టేలాగా ఆశీర్వదించాడు. మరి నేను సంవత్సరంకి ఒక్కసారి పేదవారికి మరి ఈ రకంగా దాసి మరి అలాగా పెడుతున్నాను. మరి దేవుడు కృపను బట్టి దేవుడు మహిమను బట్టి చేయగలుగుతున్నాను. దేవుడు పేదవారికి నేను పెడుతుంటే దేవుడు మరి నాకు పెడుతున్నాడు. మరి ఇంచుమించు 1800 కాయిన్లు దాశానండి. మరి 10 కాయిన్స్, అందులో ₹1 బిళ్ళలు ఉన్నాయి, ₹2 బిళ్ళలు ఉన్నాయి, ₹5 బిళ్ళలు ఉన్నాయి. మరి అలాగే 10 కాయిన్స్ అయితే ఎక్కువ ఉంది. మరి నేను డిసెంబర్ నెలలో మరి ఇవన్నీ పంచిపెడతానండి. మరి సంవత్సరంకి ఒక్కసారి దేవుడి కృపను బట్టి జనవరి నుంచి డిసెంబర్ దాకా దాస్తాను. సంవత్సరంలో దేవుడు మరి ఎంతో కృప చూపించి మరి ఎంతో దేవుడు నా పట్ల కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇది దాచిన సొమ్ము ఒక పేదవారి కోసమే మరి నేను దాచేది. మరి నాకు అవుతే ఏమీ లేదండి. మరి దేవుడిచ్చిందే. మరి నేను ఒక పూట ఉంటూ ఒక పూట తిన్నవాడిని, చేతి పని చేసుకునేవాడిని. మరి మీరందరూ నా కొరకు ప్రార్థన చెయ్యండి. దేవుడు ఇంకా దీవించి ఇంకా అనేక రకంగా పెట్టాలని దేవుడు నా కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు దీవించునుగాక. ఆమేన్.